అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా. రమజాన్ నెల ఆఖరి రోజులో మనమందరం కూడా అడుగుపెట్టాము. రమజాన్ నెల ఆఖరి 10 రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఆలోచించే విషయం ఏమిటి అంటే, రమజాన్ నెల ఆఖరి 3 రోజులు ఉపవాసం ఉంటే 30 రోజుల పుణ్యం లభిస్తుంది అని చెప్పి. అలా అయితే ప్రతి ఒక్కరూ 30 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే బెనిఫిట్ని ఉపయోగించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకొని, సంపాదనలన్నీ కూడా బాగా సంపాదించుకొని, ఏదైతే కష్టపడుతున్నారో ఆ యొక్క కష్టాలన్నీ దూరం చేసుకొని, ఆఖరి 3 రోజులు ఉపవాసం ఉండి ఏదైతే బదులు ఉందో ఆ యొక్క బదులుని వాడు తీసేసుకుంటారు. ఆ ప్రేమ సోదర మహాశివులారా, ఇస్లాంలో ఏదైనా పని చేయాలంటే దానికి ఖురాన్, హదీస్ ఈ రెండు ఉన్నాయి. ఆ రెండిటి ఆధారాలతో ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో మనం నిర్ణయం అనేది తీసుకోవాలి. అంతే తప్ప మా పెద్దవాళ్ళు చెప్పారు, మా తాత ముత్తాతలు చెప్పారు అంటే, మీ తాత ముత్తాతలు ఏమన్నా ఖురాన్ రాశారా, లేదంటే వాళ్ళు ఏదన్నా హదీసులు రాశారా? కాదు కదా. వాళ్ళేదో ఆ సమయంలో ఎవరైనా ఉపవాసం ఉండట్లేదు, వాళ్ళు ఎక్కువగా తాగుబోతులుగా తిరుగుబోతులుగా తిరుగుతున్నారు అంటే, అలాంటి వారికి సంజాయిష్ ఇవ్వడానికి, అలాంటి వారికి ఇస్లాం గురించి ఇంకా ఎక్కువగా వాళ్ళ మనసులో ప్రేమ పుట్టించడానికి ఇలాంటి మాటలు చెప్పుంటారు అంతే తప్ప 3 రోజులు ఉపవాసం ఉంటే 30 రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యం అనేది ఇది వృధా మరియు వేస్ట్ మాట. దీన్ని మనం మన యొక్క మైండ్లో నుండి తీసి పక్కన పెట్టాలి. ఎవరు ఎంతవరకైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి అంత బదులు అల్లాహ్ తాలా ఇస్తారు. ఒక మాట అయితే నేను చెప్తాను, ఎవరైతే ఎంతో ప్రయత్నం చేశారో వాళ్ళకి అవకాశం కుదరలేదు, అందుకని వాళ్ళు ఆఖరిలో 3 రోజులు ఎలా అయినా చేయాలి, తప్పనిసరిగా చేయాలని చెప్పి చాలా బలవంతంగా 3 రోజులు ఉపవాసం ఉంటే ఆ యొక్క బదులు అల్లాహనే ఇస్తారు. ఎందుకంటే మీకు ఖురాన్ చదివిన పుణ్యం, దాన ధర్మాలు చేసిన పుణ్యం, వేరే వేరే పుణ్యాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి దైవదూతలు మన యొక్క కర్మపత్రాలు రాస్తారు. కానీ అల్లాహు తాలా రమజాన్ నెలలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళ పుణ్యం మాత్రం అల్లాహ్ తెలియజేస్తున్నారు. ఒక ఉపవాసి యొక్క పుణ్యం స్వయంగా నేనే వాళ్ళకి ప్రసాదిస్తాను. ఓ దైవదూతల్లారా, మీరు వాళ్ళకి ఎటువంటి పుణ్యాన్ని రాయకండి. వాళ్ళు ఉన్న ఉపవాసానికి, వాడు చేసిన త్యాగానికి వాళ్ళకి సరైన ప్రతిఫలం, సరైన లాభం, సరైన పుణ్యం నేనే స్వయంగా ప్రసాదిస్తాను అని అల్లాహ్ తాలా మనకి తెలియజేస్తున్నారు. ఒకవేళ అల్లాహ్ తాలా అనుకుంటే అలా ఇవ్వవచ్చు. అంతే తప్ప దైవ గ్రంథాలలో, హదీసు గ్రంథాలలో, ఇస్లాం ధార్మిక గ్రంథాలలో ఇటువంటి మాటకి ఎటువంటి స్థానం కూడా లేదు అని చెప్పి మీరందరూ గమనించాలి. ఇస్లాం గురించి మంచి అవగాహన కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.